అది ఎల్లవయా నా మీద ప్రేమని ఇంకోరి మీద చూపించావుగా. నీ ప్రేమ నీ ఇష్టమైతే నా కోపం నా ఇష్టం. 6 నెలలుగా ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ బీయింగ్ సారీ. ఇంకా లైఫ్ లో నాకు రిలీఫ్ అనేది లేదా? పొద్దున్నే గుడ్ మార్నింగ్, ఎండ్ ఆఫ్ ది డే గుడ్ నైట్. ఈ మధ్యలో జ్ఞాపకాలే లేవు అసలు. ప్లీజ్, ఇదంతా నేను చేసింది కాదు, నువ్వు చేసుకున్నది. అండ్ ఐ టోల్డ్ యూ టు డోంట్ వెయిట్ ఫర్ మీ. ఒకసారి నిన్ను కలవాలి సూర్య, మాట్లాడాలి. నీ నుండి నేను వినాల్సింది ఏదీ లేదు. కానీ నేను వినాల్సింది ఉంది. నా కోసం నీ లైఫ్ లో ఇంకొక అరగంట ఇవ్వు చాలు. ఓకే, బట్ వన్ కండిషన్. కలవడానికి కండిషన్స్ పెడుతున్నావా సూర్య? నువ్వెలా అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, కానీ నన్ను కలిసాక నువ్వు వేడవకూడదు. నువ్వు వేడిస్తే నేనేమీ మాట్లాడలేను. తప్పు నాదే అని ఒప్పుకోవాల్సి వస్తుంది. మౌనంగా ఉండకుండా సూటిగా నా కళ్ళలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలనంటేనే రా. ఐ షుడ్ నాట్ సీ యువర్ టియర్స్ ఆర్ బేర్ యువర్ సైలెన్స్. See you at 4 on your terrace. ఓకే. బొట్టు పెడితే అర్థమేంటో తెలుసా? పెళ్ళి. ఇకపై బొట్టు తీసేస్తే అర్థమేంటో తెలుసా? అమ్మో, అస్సలు తీయను. బొట్టు పెట్టుకోలేదే? మర్చిపోయాను. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, అవుట్ ఆఫ్ ఫ్యాషన్. నేను దాచుకుంటాను. చెప్పు శాలిని, కలవాలన్నావు? శాలిని ఏంటి కొత్తగా? శాలు అని పిలు. విషయం ఏంటో చెప్పు. ఎందుకు నన్ను ఇలా దూరం పెడుతున్నావు? నేను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? ఐఎమ్ లూజింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎవ్రీథింగ్. ఎలాంటి పొరపాటుకైనా ఒక రెమెడీ ఉంటుంది. నాకు సొల్యూషన్ అనేది లేదా? పొరపాటు అయిపోయింది అంటున్నాను కదా. తెలియక చేసే తప్పు పొరపాటు, తెలిసి చేసే తప్పు నేరం. నేరాన్ని దాచడం మోసం. పొరపాటుకు పశ్చాత్తాపం ఉంటుంది, నేరానికి శిక్ష ఉంటుంది, మోసానికి విడిపోవడం. సూర్య ప్లీజ్ అంత మాట అనకు. అప్పుడేదో ఈవిల్ ఫోర్సెస్ నన్ను. జస్ట్ షట్ అప్. ఈవిల్ ఫోర్సెసా? అవెక్కడో ఉండవు, నీ మనసులో ఉన్నాయి. టైంకి బయటకొచ్చాయి. ఏం చేశానా నేను? నీ పేరెంట్స్ 6 months వెకేషన్స్ కి వెళ్తున్నారు. ఎస్, యూ మిస్ దెమ్. అయినా ఎంతకాలం ఏడుస్తూ కూర్చుంటావు? ప్రతి మేళాను ప్యాంపర్ చేశాను, కేర్ చేశాను. ఐ డిడ్ ఎవ్రీ స్వీట్ థింగ్ ఫర్ యువర్ స్మైల్ అండ్ టు కరెక్ట్ యూ. ఇంకా అలాగే ఏడుస్తూ కూర్చుంటే కోప్పడైనా సరి చేద్దాం అనుకున్నాను. ఏ, నువ్వు తప్పు చేస్తే సరిదిద్దే హక్కు నాకు లేదా? నీ పైన కోప్పడే హక్కు నాకు లేదా? అప్పుడు కాదు, ఇప్పుడు చెప్తున్నాను. నీ పేరెంట్స్ ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా? సో నేను తిట్టాను కాబట్టి అదో గొడవలా ట్రీట్ చేసి నన్ను దూరంగా పెట్టి ఈ గ్యాప్ లో ఎవడ చెత్తనా? ఫ్లర్ట్ చేస్తే ఆడికి లొంగిపోతావు. మాట్లాడు. ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నావు? తప్పు చేశాను, తెలుసుకుని బాధపడుతున్నాను. క్షమించమని అడుగుతున్నాను. ప్రాక్టికల్ లైఫ్ లో రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు, బికాజ్ ఇట్ అక్కర్స్ ఆఫ్టర్ ఏ డ్యామేజ్. నీ ప్రాజెక్ట్ కోసం నా ల్యాప్టాప్ ఇచ్చాను. నువ్వు వాడు క్యాంప్ టు క్యాంప్ చాట్ చేసుకుంటుంటే ఆన్లైన్ లో ఉండి కూడా పట్టుకోలేకపోయాను. అలాంటి ఫూల్నే చదువుకుంటుందిలే అనుకున్నాను. సూర్య ప్లీజ్, వెబ్ క్యామ్ లో కనిపించినంత మాత్రాన. మాట్లాడకు, నన్ను మాట్లాడనివ్వు. మీ చాట్ అంతా నేను చూశాను. ఒక పక్క ఫ్రెండ్ లవర్ ని ఫ్లర్ట్ చేసిన ఫ్రెండ్, మరో పక్క లవర్ ఫ్రెండ్ కు లొంగిపోయిన లవర్. నీ పైన ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోయాయి. రేపొద్దున వర్క్ పర్పస్ తో అయినా సరే నువ్వెవరితోనైనా మాట్లాడుతూ ఉంటే అనుమానంగా చూసే స్టేజ్కి వచ్చానే. నువ్వు ఒక గూటిని విడిచి ఇంకో గూటికి వెళ్ళలేదు, ఒక గూటిని కూల్చి ఇంకో గూటికి వెళ్ళావు. మళ్లీ కట్టాలని ప్రయత్నించుకు, జీవితకాలం పడుతుంది. అయినా ఈ ప్రపంచంలో ప్రేమంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు, కేవలం నమ్మకం మాత్రమే ఉంది. ఎనీ రిలేషన్షిప్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్టెంట్ టు విచ్ యూ ట్రస్ట్ యువర్ పార్ట్నర్. అండ్ నీపైన నాకున్న నమ్మకం 0. సూర్య ప్లీజ్, ఇంకొక్క ఛాన్స్ ఇవ్వు. నువ్వు చెప్పినట్టే వింటాను, నీ కంట్రోల్లోనే ఉంటాను. గివ్ మీ 1 last ఛాన్స్. ఒకరు చెప్పు చేతుల్లో ఉండేది కాదు ప్రేమంటే.
నా కంట్రోల్లో ఉంటావా? అటు ఇటు చూడొద్దని కళ్ళని కంట్రోల్ చేయగలను, అటు ఇటు వెళ్ళొద్దని కాళ్ళని కూడా కంట్రోల్ చేయగలను, కానీ అది ఇది ఆలోచించద్దు నీ మనసుని కంట్రోల్ చేయగలనా? లాస్ట్ ఛాన్స్ అంట. టైం, డిస్టెన్స్, మనీ, పేరెంట్స్ ఏది లెక్క చేయకుండా నీకు ప్రియారిటీ ఇచ్చాను. కానీ నువ్వు, ఐ డోంట్ హేట్ యూ, ఐఎమ్ జస్ట్ నాట్ ఎగ్జైటెడ్ అబౌట్ యువర్ ఎగ్జిస్టెన్స్. నాకు వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు, నీ మీద కోపం లేదు, ప్రేమ కూడా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదన్నావు, నేను సంతోషించాలా? నా మీద కోపం లేదన్నావు, నేను గెలిచానా? నా మీద ప్రేమ లేదన్నావు, నేను ఓడిపోయానా? ఏం చేయాలో తెలియనప్పుడు ఏ అమ్మాయి అయినా చేసేది ఏడవడం. నువ్వు నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నిన్ను కలిస్తే నాకు క్లారిటీ వస్తుంది అనుకున్నాను, కానీ నా కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోయింది. నీకు దగ్గర అవ్వాలన్న కొద్దీ ఇంకా ఇంకా దూరం అయిపోతున్నా. నా ఆల్ ఐ కెన్ డూ ఇస్ కీప్ లవింగ్ యూ అండ్ కీప్ వెయిటింగ్ ఫర్ ఎవర్. ఇంకా నేను బ్రతిమలాడే అర్హత కూడా నాకు లేదు. మిస్ యూ ఫర్ ఎ లైఫ్ టైమ్. నేరాన్ని నువ్వు చేస్తున్నా, భారాన్ని నే మోస్తున్నా, దూరాన్ని పెంచేస్తున్నా, మన్నించవా? గతమంటి కాలంలోన మన కంటి స్వప్నాలన్నీ కన్నీటితో చెరిపేస్తున్నా, మన్నించవా? రే సూర్య, సూర్య, ఎవర్రా అమ్మాయి శుక్రవారం పూట అలా ఏడుస్తూ వెళ్తోంది? ఫెయిల్ అయిందమ్మా. అయ్యో, నువ్వైనా చెప్పకపోయావా? నువ్వే ఇలా డల్ అయిపోతే ఎలా నాన్నా? ఇద్దరం కలిసి చేసిన ప్రాజెక్ట్ మా, ఫెయిల్ అయ్యాం. లైఫ్ లో ఒక్కసారి చేసేది, నో అదర్ ఆప్షన్. ఏం చదువులో ఏమో. నేను బట్టలు ఆరేసొస్తాను, పద నడు, ఏదన్నా తిందు గాని. ఏంట్రా లైఫ్ ఇక్కడే ఆగిపోయినట్లు ఆ బాధలేంటి? అమ్మా విసిగించకు. ఏడ్చావులే, పటు. ఉప్పు సరిపోయిందా? ఏం నవ్వుతున్నావు? ఏం లేదురా, నీ చిన్నప్పటి విషయం ఒకటి గుర్తొచ్చి. అదేరా, నువ్వు 8th క్లాస్ లో ఉన్నప్పుడు. అమ్మా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గుర్తెచ్చుకుంటావెందుకు? ఒరే, మీ నాన్న బ్యాంక్ వెళ్తారు, నువ్వా కాలేజ్కి వెళ్తావు, ఒక్కదాన్నే ఇంట్లో పడుండాలి. మీ జ్ఞాపకాలే కదరా నాకు స్నేహితులు. చెప్పేది విను. సర్లే చెప్పు. ఎంతో కష్టపడి సురేష్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి డైమండ్ రింగ్ కొనిస్తే అసూయతో నువ్వు దాన్ని దొంగతనం చేసి ఏమీ ఎరగనట్లు కూర్చున్నావు. దొరికిపోయాక మీ నాన్నకు చాలా అవమానం అనిపించింది. వాళ్ళ స్నేహం దెబ్బతినకూడదని నీ తప్పుకు తనే బాధ్యత తీసుకుని ఎంతో కష్టపడి ఇంకో రింగు గిఫ్ట్ గా ఇచ్చారు. అది సురేష్ అంకుల్ తీసుకోలేదనుకో, కానీ నాకప్పుడు ఆ సందర్భాన్ని ఎలా సంభాళించుకోవాలో తెలియలేదు. చేసేది తప్పు అని తెలియదు అనుకోటానికి నువ్వు చిన్నపిల్లాడివి కాదు. తెలియక తప్పు చేశాళ్లే అని పొరపాటుగా తీసుకోలేము. తెలిసి తప్పు చేసినా సొంత మనిషి నేరానికి శిక్షించలేము. చేసిన తప్పు దాచేసి మమ్మల్ని మోసం చేసినందుకు బాధించలేము. పొరపాటుకు పశ్చాత్తాపం ఉంటుంది, నేరానికి శిక్ష ఉంటుంది. మరి మోసానికి? మనం మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషి మనల్ని మోసం చేస్తే మనం మాత్రం చేసేదేముందిరా, మళ్ళీ ప్రేమించటమే. కాదనుకుంటే తెగిపోయేదారా రిలేషన్షిప్ అంటే? అందుకే మీ నాన్న అంత బాధపడినా మళ్ళీ నీకొక అవకాశం ఇచ్చారు. ఇంకోసారి నిన్ను నమ్మారు. అప్పటినుంచి సూర్యగాడు మా కేతల వంపులు తేలేవనుకో.
ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మా. ఏడ్చావులే. నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గాని అసలు నన్ను అడిగితే ప్రపంచంలో ఏ రిలేషన్షిప్ అయినా ఇలాగే ఉండాలి. అప్పుడే తప్పు జరిగినా సరిదిద్దుకొని బతకడానికి ప్రయత్నిస్తారు. ప్రేమలో విడిపోవటం, పెళ్లికి విడాకులు. కానీ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ను విడిపోమని ఏ వేదం చెప్తోందిరా? ఏ చట్టం విడగొడుతుంది? అందుకే ప్రేమైనా పెళ్ళైనా స్నేహమైనా రక్త సంబంధంలానే ఉండాలి. నామతి మండా, కొంచెం పాలు తెస్తానుండు. అమ్మా నేను ఇప్పుడే వస్తాను. కొంచెం పాలు తాగేళ్ళరా? లేదమ్మా నేను అర్జెంట్ గా వెళ్ళాలి. సర్లే, రోడ్డు మీద దుకాణం పెట్టుకున్న అమ్మాయిని ఇంటికి తీసుకురా. మా ఏంట్రా, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఈ తల్లిపాత్రకి లైఫ్ లో వాల్యూ ఏముంటుంది? చదువు కోసం ఏడ్చే జనరేషన్ రా మీది. ఆడపిల్ల కన్నీరు నాకు అర్థమవుదా? కొడుకు కన్ఫ్యూజన్ నేను తెలుసుకోలేకపోతానా? ఎవరైనా చెప్పేశారమ్మా మ్యాటర్ నీకు? గాలి వార్తగా తెలుసుకుని ఆరా తీయటానికి నేనేమైనా నీ బంధువునరా? మీ అమ్మనిరా. నాకు కన్ఫర్మేషన్ అవసరం లేదు, ఓన్లీ కన్క్లూజన్స్. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదమ్మా. సారీ, నీ దగ్గర దాచాను. జాబ్ది కాల్ లెటర్ వచ్చాక చెప్దాం అనుకున్నాను. రే, ముందెళ్ళి అమ్మాయిని కలు. ఆడదాని మనసు గాలి ఎడివిస్తే అడ్డుపోతుంది. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ పావురం లాంటిదిరా. గట్టిగా పట్టుకుంటే నలిగిపోతుంది, వదులుగా పట్టుకుంటే ఎగిరిపోతుంది. ప్రేమగా పట్టుకున్నావనుకో నీ దగ్గరే ఉంటుంది. ఒరే, రహస్యంగా మనం చేసే ఎన్నో తప్పుల్ని మనం క్షమించుకుంటులే. అలాంటిది ఎదుటి వ్యక్తి చేసే ఒక్క తప్పుకు ఇంత శిక్షరా? తప్పు. వెళ్ళు, వెళ్ళరా. పనిష్మెంట్ డిసైడ్ చేసావా సూర్య? నేను చూడాలని ఉన్నా ఫేస్ చేసే ధైర్యం సరిపోవట్లేదు. షాలు, ఇంకొక్క ఛాన్స్ ఇవ్వవి. మళ్ళీ పుట్టినట్టుంది సూర్య. నన్ను నిజంగా క్షమించావా? హ. అయినా తప్పంతా నాదే. ఇంకెప్పుడు? లేదు షాలు, ప్రేమలో తప్పెవరిదైనా బాధ్యత ఇద్దరిది ఉంటుంది. అయినా నా తప్పు కూడా చాలా ఉంది. నేను ఇంకాస్త ఎక్కువగా ప్రేమించి ఉండాల్సింది. చూడు షాలు, చీట్ చేసి పాస్ అవడానికి ఇది ఎగ్జామ్ కాదే. ప్రేమలో అమ్మాయినా అబ్బాయినా పొసెసివ్ గా ఉంటారు. కానీ అబ్బాయిలకు ఉండే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ పొసెసివ్ గా ఉంటూ ప్రొటెక్టివ్ గా ఉండడం. ఆ ప్రాసెస్ లో తిడతారు, అధికారం చూపిస్తారు. ఆ మాత్రం దానికి ఆవేశపడ్డం న్యాయమా? ఇంకొక్కసారి నమ్ముతానే దూరం చేసుకో.